రైట్, అది 2016-17 కేంద్ర సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. దేశ వృద్ధి రేటు 2015-16లో 7% నుంచి 7.75%, 2016-17లో 7 నుంచి 7.75% అంచనా వేశారు. ద్రవ్యోల్బణంపై 7వ వేతన సవరణ ప్రభావం స్వల్పంగా ఉంటుందని స్పష్టం చేశారు. కరెంట్ ఖాతా లోటు 1% నుంచి 1.5%గా, ద్రవ్యోల్బణం 4% నుంచి 4.5%గా ఉండొచ్చని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇక రానున్న రోజుల్లో జీడీపీ 8% పైకి చేరే అవకాశం ఉందని జైట్లీ విశ్వసించారు. ద్రవ్యోల్బణం దిగొచ్చిందని, ధరల స్థిరత్వం మెరుగుపడిందని ఆయన వివరించారు. ఇక పూర్తి సమాచారం కోసం మా బిజినెస్ రిపోర్టర్ అనిల్తో మాట్లాడదాం. అనిల్, గుడ్ ఆఫ్టర్నూన్. అనిల్, అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సర్వేకి సంబంధించిన ముఖ్య అంశాలు ప్లీజ్. అరుణ్ జైట్లీ వెరీ ఆప్టిమిస్టిక్ వ్యూతో ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టారు లోక్సభలో. సో గ్రోత్ రేట్ 7.6 ఉంది ప్రస్తుతం 2015-16. నెక్స్ట్ ఇయర్ 2016 and 17 7.75 వరకు ఉండవచ్చని అంచనా వేశారు. అదేవిధంగా ఫ్యూచర్ గ్రోత్ కూడా ఆప్టిమిస్టిక్ గా ఉంటుందని ఆయన వెల్లడించారు సర్వేలో. ఫ్యూచర్ గ్రోత్ 8 to 10% కూడా ఉండవచ్చని నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఆయన అంచనా వేశారు. అయితే ద్రవ్యోల్బణం కూడా కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా 4 నుంచి 4.5% ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా 1 నుంచి 1.5% తగ్గనుందని ఆర్థిక సర్వేలో వెల్లడించారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్. ఇవి ఆఫ్టర్నూన్